ఓకే. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకే వందనాలు. ఈ సాయంకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ప్రభు, ఇంతవరకు నీవే నడిపించావు. చదవని లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవా నీ సహాయమును కోరుకుంటూ, మేము ఒట్టివారమని ఒప్పుకుంటూ, నీకు మహిమకరంగా ఈ కూటాన్ని జరిగించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మీకు వాక్యము తెలియదని అయితే నేను అనుకోవట్లేదు. అందరికీ వాక్యము తెలుసు, కానీ నోరు తెరవట్లేదు. మీ అందరికీ వాక్యము తెలుసు అన్న కొద్దిగా చిరునవ్వు ముఖంలో లేదు, చూశారు? అది నేను ఎవరిని పొగడట్లేదు, మీకే కదా, మీకే. కాబట్టి అసలు ఈ 10వ మాట, మన 10వ వాక్యంలో మనము చదువుకున్న లేఖన ఒక లైన్ చదువుతామా? అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయేను అన్నమాట. ఇది ఏ తల్లిదండ్రులు ఒప్పుకోలేని మాట, ఎవరు సమ్మతించలేని మాట. ఇది ఏ బిడ్డలు తప్పు చేసినా సరే, తప్పు చెయ్యలేదు అనే కదా తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తారు. మావాడు తప్పు చేయలేదు, నిర్దోషి, ఏమి చేయలేదు, మంచోడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఏ తండ్రి అయినా తన కుమారుడిని నలగగొట్టడం అనేది అసాధ్యము కదా. ఎవడన్నా అలా చేస్తాడా? కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు, ఆయన బాధపడుతూ అప్పగించాడు అని అంటే బాగున్ను. ఆయన వేదన పడుతూ ఆయన నలగొట్టాడు అంటే బాగున్ను. ఆయనను నలగొట్టుటకు ఎవరికి సార్? యెహోవాకు ఇష్టమైనంట. ఇది కొన్ని వందల సంవత్సరం క్రితమే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్న మాటలు. ఇది ఎలా నలగొట్టాడు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆయన్ని ఎలా నలగొట్టాడు పోనీ ఎప్పుడైనా ఆలోచించారా? మనం బైబిల్ చదివితే కదా, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నిజమే. ఎలా నలగొట్టాడు? కొన్ని పదాలు దానికి సంబంధించినట్లు చదివితేనే బాగుంటుంది. పౌలు ఒక సందర్భంలో మాట్లాడుతూ అయ్యో అన్న మాట వాడతాడు కదా. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అని అంటాడు. ఇంత భయంకరమైన శరీరం నుండి, మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను కాపాడేవాడు ఎవడు అని అంటాడు. ఈ అయ్యో అనే మాట ఎలాగంటే బాగుంటుంది? అయ్యో అంటే బాగుంటుందా? ఎలాగనాలి? అయ్యో అంటే కాదు, అయ్యో అంటే కాదు. తీవ్రంగా మాట్లాడుతున్నాడు, అయ్యో అంటున్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితి నుంచి నన్ను కాపాడేవాడు ఎవడు అంటాడు. వ్రాయబడింది ఏడవడాన్ని, నవ్వడాన్ని, ప్రతిదీ సింపుల్గా రాస్తాడు. కానీ మనం చదివే దాంట్లో ఉంటుంది. ప్రభునామానికి మహిమ కలుగును. ఆయనకు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎలా నలగొట్టాడు? ఏ విధంగా నలగొట్టాడు? ఎవరి కొరకు నలగొట్టాడు? దేని నిమిత్తం నలగొట్టాడు?
నలగొట్టుట వలన ఏం కలుగుతుంది? ఇవన్నీ ఆలోచించగలిగితే నిజంగా బ్రతుకు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచించము సింపుల్గా. గుడ్ ఫ్రైడే రాగానే ఆ రోజు ఎవరు నవ్వుతారా? ఎవరు నవ్వరు. అలా కొద్ది డల్గా, ఏడుపు ముఖంతో, విచారంగా, అవునా కాదా? నవ్వుతూ ఉంటారా? ఊగాని ఆగాని ఏదో ఒకటి అనండి, నవ్వరు. ఎందుకని? ఆ బ్లాక్ డ్రెస్ వేస్తారంట. ఆ రోజు పాడుతుంటే తెగ ఏడ్చేవారు కూడా ఉంటారు. దీని గురించి కూడా ముందుకు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన మౌనంగా ఉండిపోయాడు. గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన కూడా అలాగే నోరు తెరవలేదు, మౌనంగా ఉండిపోయాడు అన్నమాట గుర్తొస్తుంటుంది కదా. ఆ విధంగా ఆయన రాసి స్వరకల్పన చేసి పాడుతూ ఉంటే, స్వరకల్పన కాదు, వేరే స్వరాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంటించి పాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలా ఏడ్చేవారు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎప్పుడు ఏడవాలా, ఎందుకు ఏడవాలి అనే దాని గురించి ముందుకు మీకు జ్ఞాపకం చేస్తేనే ఈ వారం అంతా మీకు. ఆయనకి నలగొట్టాడు కదా. ఎలా నలగొట్టాడంట? ఒక్క క్లిప్ మీకు చూపిస్తాను ఎలా నలగొట్టాడు. ఒకసారి మీరు చూడండి. 53. ఓకే, యా. చాలు వదిలే. ఈ కర్రతో కొట్టిన తర్వాత మళ్ళీ కొరడాలు తీస్తారు. ఒకసారి చూడండి. ఎవరైతే కొడుతున్నారో వాళ్ళే అలిసిపోతున్నారు. చూడండి. వీళ్ళు మనం ఊహించిన దానికంటే బలవంతుడే. ఎంత కొట్టినా ఇంకా ఎలా చూడండి. తర్వాత
అది తీసుకో. ఇది తీసుకోమంటారా? వద్దు వద్దు, తట్టుకోలేదు. అది తీసుకో. ఇదైతే సరిగ్గా ఉంటుంది. అది తీసుకొని బల్ల కొడతాడు చూడండి. ఇది నీకు సరిపోతుందా? ఎలా ఉందో చూసుకో. బాగుంది కదా? నువ్వు కూడా ఎలా ఉంటుందో పరీక్షించా. ఇవన్నీ నా దగ్గర కాదు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. నీకు వాక్యం చెప్పడానికి మీకు టైం సరిపోదు అని నేను ఆపుతూ ఉన్నాను. అలాగా నలగొట్టడము యెహోవాకు ఎవరి కొరకు సార్? ఇది యాక్టింగ్ సార్. ఇది రియల్ కాదు. ఇది యాక్టింగ్ చేసింది మనం చూస్తూ ఉంటేనే చూడలేకపోతున్నా. ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇంకా ఎలా కొడతారో చూస్తే, ఎవరైతే హీరోగా నటించాడో, అంటే యేసయ్య పాత్ర వేసాడో, ఆ బాడీకి కొన్ని అమర్చారంట. ఇలా కొట్టేటప్పుడు ఆ దెబ్బ తగలకుండా అమర్చారంట. ఈ నిజమైనదే ఈ కొరడ. మామూలుగా ఆయన కొడితే ఆయన యాక్ట్ చేయాలి, దెబ్బ తగిలినట్టు యాక్ట్ చేయాలి. ఒకడు కొట్టిన తర్వాత ఈయన యాక్ట్ చేశాడంట. ఇంకో కొట్టిన తర్వాత ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటే అక్కడ డైరెక్టర్ చూసి భలే యాక్టింగ్ చేస్తున్నాడు, ఈయన కరెక్ట్గా చేస్తున్నాడు, నేను ఏదైతే అనుకున్నాడు అదే ప్రకారంగా చేస్తున్నాడు అనుకున్నాను. మూడోది ఇలా పట్టుకొని లాగాడు, చూసారా మాంసం వచ్చింది. అలాగా పట్టుకొని లాగితే పెద్ద కేక వేసాడంట. దేనికంటే అది పైన అమర్చబడిన దానికంటే లోపలికి వెళ్ళి మాంసం లాగేసిందంట. వెంటనే ఆ షూటింగ్ ఆపేసి హాస్పిటల్కి తీసుకెళ్తే 16 కుట్లు పడిందంట. విపరీతమైన జ్వరం. అప్పుడు డైరెక్టర్ని ఈయన అడుగుతూ ఉన్నారంట, అయ్యా ఒక్క దెబ్బకే నేను తట్టుకోలేకపోయాను కదా, నిజంగానే ఆయన అలా కొట్టారా? నిజంగానే ఆయన్ని అలాగా హింసించారా అని అడిగితే డైరెక్టర్ గారు చెబుతున్న మాట, అయ్యా మనం తీసింది ఒక 40% మాత్రమే, మనం చూపిస్తుంది ఒక 40% మాత్రమే, కానీ ఇంకా చిత్రహింసలు పెట్టారు అని చెబుతూ ఉంటే, ఇది కహాని కాదయ్యా, ఏదో సృష్టించి రచించింది కాదయ్యా, ఇది నిజంగా జరిగిన సంఘటన, మనం చిత్రీకరణ చేస్తున్నాము అని చెప్పిన తర్వాత అక్కడికక్కడే మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు ఇంతగా గాయపరచబడ్డాడు ఒక నీతిమంతుడు, ఒక యథార్థమంతుడు, ఒక పరిశుద్ధుడు, మేలు చేస్తూ సంచరిస్తున్న ఒక నీతిమంతుడైన దేవుడు విమోచించడానికి భూలోకానికి దిగి వచ్చిన మనుషు కుమారుడు రూపంలో దిగి వచ్చిన, మనుషుని ఆకారంలో దిగి వచ్చిన, దాసుని స్వరూపంను ధరించుకొని వచ్చిన ఈ వ్యక్తిని ఇంతగా చిత్రహింసలు పెట్టారా అని ప్రభువుని అంగీకరించాడంటండి. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన సిలువలో మోస్తూ తీసుకెళ్ళింది చాలా ఉన్నాయి, కానీ నేను ప్లే చేయడానికి నాకు టైం అయిపోతుంది అనేసి ఆయన సిలువలో తీసుకెళ్తా ఉంటే ఆయన ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగా కొడుతున్నారు, ఎలా లాగుతున్నారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ చేసింది ఎవరి కొరకు? ఇలా నలగొట్టడము యెహోవాకు ఇష్టమైనంట. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ వచనం నుండి మీరు చదువుతారా? 4వ వచనం నుండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతనిని ఎంచితిమి అంటూ 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి ఏటేటే ఎవరు అతిక్రమము? ఈ అతిక్రమం ఏంటి? ఈ అతిక్రమం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. ఈ అతిక్రమమును బట్టి అతడు ఎవరు అతిక్రమం అండి? ఎవరు చేసిన అతిక్రమము? ఆయన చేసిన అతిక్రమము కాదు కదా. మనము చేసిన అతిక్రమమును బట్టి ఆయన యేసయ్య గాయపరచబడ్డాడంట. ప్రభునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సరే మీరు చూడండి, మనం పాపం చేస్తూ ఉంటే ఎవరు అనుభవిస్తున్నాడు? మనం పాపం చేయడం ఏంటి, ఆయన అనుభవించడం ఏంటి సార్? మనము చేసిన పాపానికి మనమే అనుభవించాలి కదా, మనము చేసిన దోషానికి మనమే అనుభవించాలి కదా. కానీ మనము చేసిన పాపాన్ని బట్టి ఎవరు? ప్రభునామానికే మహిమ కలుగునుగా. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను. అతడు మన దోషార్లు కదా. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు కూడా, మనందరితో మాట్లాడినప్పటికీ కూడా మనము దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని మాటను పాటించాలి, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి, దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని దైవ సేవకుడు ఎంత మొత్తుకున్నా సరే మన చిత్తానుసారంగానే ఆయన మాటకి ఎన్నోసార్లు ఆజ్ఞ అతిక్రమము చేశాం కదా. ఎన్ని దోషాలు చేస్తున్నా సరే ఆ దోషమంతా ఎవరి మీద వేసుకున్నాడంట? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న మేలు చేసినప్పుడే అయ్యా పాస్టర్ గారు ఎంత మేలు చేశారండి, అయ్యా బ్రదర్ మీరు చాలా మేలు చేశారు, అసలు మర్చిపోలేను అంటాం కదా. నా యేసయ్య చేసిన మేలు కంటే ఇంకా ఏ మనుషుడు చేసిన మేలుని ఇది సాటి అని చెప్పగలమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత 5వ వచనంలోనే చివరి 2వ మాటను మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద ఏంటి? మన అందరి దోషమును ఎవరి మీద వేసాడంట? ఏమిటి ఆ దోషము? అందరూ తనకి ఇష్టమైన మార్గంలో ఏంటి? ఏ మార్గంలో? మనకి ఏది నచ్చితే, మనకి ఎలా నడవాలనుకుంటే, ఎలా మాట్లాడాలనుకుంటే, ఎలా ప్రవర్తించాలనుకుంటే, ఎవరు జీవించాలనుకుంటే, ఎవరు ఎంత చెప్పినా, ఎవరు మాట్లాడినా, ఎంత బోధించినా మనకు అనవసరం. మనకి అనవసరం. మనకు నచ్చినట్లే, మనకి తోచినట్లే, ఎంతో పెద్దోడు చెప్పినా సరే, దైవ సేవకుడు చెప్పినా సరే, తల్లిదండ్రులు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే మనం వినం. మనకు నచ్చిందే మనం చేస్తాం. ఈ దోష శిక్ష ఎవరి మీద వేసారంట? అదే మనకు అర్థం అవట్లేదు దేవుని ప్రేమ ఏంటో. 120 ఒకసారి అర్థం అవట్లేదు దేవుని ప్రేమ ఏంటో. ఆయన
మన అతిక్రమమును బట్టి నలగగొట్టబడ్డాడు, మన దోషమును అతని మీద మోపబడింది. 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, ఆ దోషము ఆ పాపము యెహోవా మన అందరి దోషము ఎవరి మీద అండి? ఎవరి దోషము? మన దోషము ఎవరి మీద? ఈరోజు ఈ విధంగా మనం ఉండగలుగుతున్నామంటే, స్వేచ్ఛగా విడిపించగలిగామంటే దానికి కారణము ఎవరు? ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ తనకిష్టమైన మార్గం, తనకిష్టమైన త్రోవకు తొలగిపోయారంట. ఆ దోషము ఎవరి మీద వేస్తున్నాడంట? ఏంటి? మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద? ఆయన సిలువ మొయ్యలేదు అని కదా వ్రాయబడి ఉంది. నీకేమైనా కొళ్ళిపోయా? అతని పరిస్థితి చూసావా? అతనికి మొయ్యలేడు. అతనికి సహాయం చేయి. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. మొత్తం ప్లే చేస్తే మనకి టైం లేదు, సమయం లేదని చిన్న క్లిప్పింగ్ చూపిస్తూ ఉన్నాను. ఇంటి అంటే గడిచిన దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను. ఈ 3 సువార్తలు ఆయన సిలువ మోసినట్లు ఎక్కడ లేదు, కానీ ఎక్కడ వ్రాయబడిందని చెప్పాను? యోహాను సువార్తలో మాత్రమే తన సిలువను ఎత్తుకొని ఆయన గొల్గొతా లేకపోతే కపాలం అనబడిన స్థలానికి వెళ్ళాడు అనే మాట చూసుకున్నాం కదా. అయితే మధ్యలో ఎలా వచ్చాడు కురోనీయుడైన సీమోను అన్నమాట ఇప్పుడు మనం చూసుకున్నాం. ఏంటంటే వారు కొన్ని పరిశోధన చేసి, కొన్ని గ్రంథాలు చదివి, కొన్ని తెలుసుకొని ఎలా జరిగింది అని ఈ సినిమా వారు షూట్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న చివరి మాటల్లో ఏమిటంటే, మొత్తం అంతా బీపు దున్నబడింది. ఆ దున్నబడిన ఆ బీపులో ఆ గరుకైన ఆ వస్త్రాన్ని తొడిగించారు. ముళ్ళ కిరీటం పెట్టబడింది. రక్తమంతా పోయింది. ఇప్పుడు రక్తసిక్తమైన దేహంలో కూడా వీడు 150 కేజీల బరువైన ఆ సిలువను నువ్వే మొయ్యాలని, ఒకవేళ పడిపోతున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? పడిపోతున్నప్పటికీ కూడా లేపుతున్నారు, పడిపోతున్నప్పటికీ కొడుతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు మనుషులా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగూ నలగగొట్టడం అంట. అందుకే నీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. నీ నిమిత్తము సొంత కుమారుడైన, నీ నిమిత్తము ఏకైక కుమారుడైన, నీ నిమిత్తము నా నిమిత్తము అద్వితీయ కుమారుడైన తన కుమారుని నలగొట్టడానికి కూడా ఇష్టపడిన దేవుడండి నీ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన ఎంతగా నలగొట్టాడు ఒక్కసారి మనకు అర్థమైతే లోకం నుంచి బయటకు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. మరలా ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టానుసారంగా మాట్లాడడానికి ప్రభు కొరకు ఏదైనా చేస్తానని ఎందుకని పౌలు అంతగా తీర్మానం చేసుకున్నాడంటే అది చూశాడు కాబట్టి, అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన అలా మాట్లాడగలిగాడు దేవుని. ఇంకా ప్రభు వేదన ఏంటో, ప్రభు బాధ ఏంటో, మన కొరకు ఆయన పడిన వేదన ఏంటో ఇంకా మనకి సమజైతే లేదు, మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. మనం ఇష్టానుసారంగా నచ్చినట్లు జీవించిన మన దోషమును ఆయన మీదే వేసాడంట, నీ మీదే వేయలేదంట. దేవునికి స్తోత్రం చెప్తారేమో అని. అదే నీ మీద వేస్తే ఆ శిక్ష నువ్వు మనం భరించలేమని, అలాంటి శిక్ష తట్టుకోలేమని తన కుమారుని మీద శిక్ష వేసి నిన్ను నన్ను విమోచించడానికి ఆ కార్యం జరిగించాడండి. హల్లెలూయా.
ఈ ప్రేమ గల త్యాగాన్ని ఇంకా మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నా. అయ్యా నా వైపు రండయ్యా, నా యొద్దకు రండయ్యా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను అని దేవుని పిలుపు ఇప్పుడు వరకు పిలుస్తున్నప్పటికీ కూడా తన ఇష్టానుసారంగా జీవించడానికే ఇష్టపడుతున్నారు, కానీ ప్రభు చిత్తాన్ని జరిగించడానికి ఎవరు ముందుకు రాలేని పరిస్థితి సార్. ప్రతి గుడ్ ఫ్రైడే రోజు, ప్రతి 40 days ఫాస్టింగ్లో ఏడుపుతో అలాగే దిగులుతో వింటాము, ఆ తర్వాత మర్చిపోతాం. ఇక్కడ వరకే మనము దేవుని వాక్యాన్ని వింటాము, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలే అనిపిస్తుంది కదా. ఆయన చేసిన మేలు ఎప్పుడు గుర్తు ఉండాలంట? ఎప్పుడు గుర్తు ఉండాలంట? ఎల్లప్పుడూ గుర్తుండాలి. మనకు గుర్తు ఉంటుంది ఏంటో తెలుసా? ఒక ఆమె నీకు ఎప్పుడైనా తిట్టిందా? అది మర్చిపోలేము. ఆమె కనబడితే చాలు ఇన్ని మాటలు అంటది. ఎప్పుడు? 2000 సంవత్సరంలో. ఎప్పుడు? 2000. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, కానీ అన్ని మాటలు అంటదా? ఆవిడతో నేను మాట్లాడినా అంటాం. అవి గుర్తు ఉంటాయి, కానీ దేవుడు చేసిన మేలు మాత్రం, దేవుడు చేసిన ఉపకారం మాత్రము. కానీ దావీదు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోనే ఉన్నా నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక. ఏది గుర్తుపెట్టుకోవాలా? ఆయన చేసిన మేలు. ఆయన ఇన్ని మేలు చేశాడు కదా, మర్చిపోద్దయ్యా. నీకు ఏ మేలు చేశాడు ఒక్కసారి గుర్తు చేసుకోండి. గుర్తు ఉంటే ప్రభువుని మనం విడిచిపెట్టాం. గుర్తు ఉంటే ప్రభువుని మరలా మనము గాయపరచాం. మీరు అనుకుంటారు రోమన్ పోలీస్ వారు, రోమన్ సైనికులు ఎంత కర్కశంగా ప్రవర్తించారు, ఇంతగా హింసించారు, ఇంతగా కొట్టారు, దొరికితే అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా. కానీ మారు మనసు పొందిన తర్వాత మరలా లోకానికి వెళ్తే అంట మనమే ఆయన్ని మరలా అలాప్పుడు వేసారు, ఇప్పుడు మరలా మనమే వేస్తున్నాం సార్, మనమే వేస్తున్నాం. దేవుని త్యాగి ఇంకా ఎవరో అక్కడ ఉంటుంది. సమాధానార్థమైన శిక్ష అతని మీద, ఎవరి మీద? సమాధానార్థమైన శిక్ష దేవుడు తన కుమారుని మీద వేశాడండి. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఒక సమాధానము రావాలంటే దానికి శిక్ష కావాలంట. మనకు ఆ సమాధానానికి అర్హులు కాము, కానీ మనం సమాధానము పొందుకోవాలంటే ఆ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆ శిక్ష తన కుమారుని మీద వేస్తున్నాడు. నీకేమో సమాధానమును. మీరు అంటారేమో మీకు అర్థమవుతుందేమో అని అనుకుంటూ ఉంటే అలా చూస్తున్నారు. మన శాపమేమో ఆయన మీద మోస్తున్నాడు, మనకేమో విడుదలను ఇస్తున్నాడు. మన దోషమేమో ఆయన మీద వేస్తున్నాడు, మనకేమో విమోచనను ఇస్తున్నాడు. మన క్యాలెండర్ దే అయ్యా అన్నా, నేను తిట్టేస్తున్నానని సీరియస్ అయిపోతున్నాడు ఆయన. వెళ్ళాడు, ఎంత అంటే 40 రూపీస్ అయ్యా అన్నాడు. సరే అని టక్కుమని నేను ఇటు నుంచి 40 ఎందుకు 50 అనేసి ఫోన్పే చేశాను. మళ్ళీ వెంటనే ఫోన్పే చేశాడు. సాయంత్రం కలిశాను. అదేటయ్యా నేను చెబితే మీరు వెళ్ళడమే గొప్ప, డ్యూటీ మానేసి నేను చెప్పిన మాట వినేసి వెళ్ళారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, ఊరుకోండి సార్, మీరు చేసిన మేలుకి ఇది ఏమాత్రం అన్నాడు. ఏడు చేశాను వాళ్ళకి. నేను వాళ్ళ ఇంటికి ఏదో పెయింట్ అంట వేయడానికి కుర్రోళ్ళని తీసుకెళ్ళానంట, అది నేను చేసిన. దీనికే ఇంత త్యాగం చేస్తే నిన్ను నన్ను విడిపించడానికి ఆయన కుమారుని నలగొట్టేశాడు కదండి. నిన్ను నన్ను ఆ నరకం నుండి తప్పించడానికి తన కుమారుని ఇంతగా ఇబ్బంది పెట్టాడు కదండి.
ఎంతగా కృతజ్ఞత కలిగి జీవించాలి సార్, ఎంతగా ఆయన కొరకు మనం జీవించాలి, ఎంతగా ఆయన కొరకు మనం బ్రతకాలి. మనుషులు చేసిన మేలుకుని దేవుని చేసిన మేలుకు ఒకటేనా? ఆయన చేసిన ఈ మేలుకు ఏమైనా ఇవ్వగలమా? సమాధానాన్ని ఇవ్వడానికి ఆ శిక్ష ఎవరి మీద వేసాడంట? మన ఇష్టానుసారంగా తిరుగుతుంటే, ఎవరికి నచ్చినట్లు. మీరు ఇప్పుడు చూడండి, ఎవరినైనా అడగండి, ఎందుకయ్యా అలా చేస్తున్నారు, ఎందుకయ్యా అలా మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా అలా జీవిస్తున్నారు, ఎందుకయ్యా అలా మానేయచ్చు కదా అంటే, నా ఇష్టం కదా, నా ఇష్టం. పిల్లల్ని అడగండి, ఎందుకమ్మా ఆ సెల్ పెట్టవచ్చు కదా, చక్కగా చదువుకోవచ్చు కదా అంటే, నా ఇష్టం. అప్పటికి ఇప్పటికి ఎవరిష్టం? నా ఇష్టం. కానీ నా దేవుడు, నా యేసయ్య అలాగనలేదయ్యా, నీ చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. సరైన భక్తుడు ఎవరు తెలుసా? అయ్యా ఏదైనా నీ చిత్తమే అని పాకంలోనికి వచ్చేస్తే అదే సరైన భక్తి. ప్రైజ్ ది లార్డ్. నా చిత్తం కాదయ్యా, నా ఉద్దేశం కాదయ్యా, నా ఆలోచన కాదు నెరవేర్చడము, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశ కలిగి బ్రతుకుతున్నవారు సరైన భక్తి జీవితం కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. తినాలంటే మన ఇష్టం, ఎక్కడికి వెళ్ళాలంటే మన ఇష్టం, ఏం చెయ్యాలంటే మన ఇష్టం, ఏం మాట్లాడాలంటే మన ఇష్టం. తిండి కూడా ఇది దేవునికి ఇష్టం లేదు అనలేదా దానియేలు? ఇది దేవునికి ఇష్టమా కాదా అని మనం గమనించేది. ఇది దేవునికి ఇష్టం లేదు కాబట్టి మేము తినవు సార్ అన్నాడు. అలా మ్రొక్కుతా ఉంటే, మీరు కూడా మ్రొక్కండి అంటే, అయ్యా ఇది దేవునికి ఇష్టం లేదు, మేము మ్రొక్కము అన్నాడు. చావైనా చచ్చిపోతాం కానీ మా దేవునికి తప్ప ఇంకెవరికి. అది సార్ సరైన భక్తి అంటే. యేసయ్య రాకముందే, ఆయన త్యాగము చేయకముందే, నీ కొరకు నా కొరకు చనిపోకముందే ఆ పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ అంతగా త్యాగము చేయగలిగితే ఇంకా యేసయ్య ప్రేమను అర్థం చేసుకున్న మనము ఎంతగా త్యాగం చేయాలి సార్ దేవునికి స్తోత్రం. అందుకే అపొస్తలులు అందరూ హతసాక్షులు అయిపోయారు. అందరూ హతసాక్షులు అయిపోయారు. ఎవరు మామూలుగా చాలదు, ఒక్క యోహాను మాత్రమే. అంటే ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత శిక్షించినా సరే తనకి మరణం రాకపోయేసరికి సింగిల్గా పద్మాసు దీపానికి ఆయన్ని పంపించేశారు. అక్కడ నుంచి విడిపించబడి ఒక 6 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన నిద్రించారని చరిత్రకారులు చెబుతారు. కానీ అందరూ మ్యాక్సిమము హతసాక్షులు అయ్యారు. ప్రభు నామానికే మహిమ. పేతురు దగ్గరికి వచ్చారంటే, అయ్యా మీకు సిలువ వేసి చంపేద్దాం అనుకుంటున్నారంటే, అయ్యా ఆయనలాగా సిలువ వేయడానికి నేను అరుణ్ణి కాదయ్యా, నాకు తల క్రిందులుగా సిలువ వేయండి అన్నాడంట. అంటే ఆయన కొరకు కూడా చనిపోవడానికి ఎందుకు ఇంతగా ఇష్టపడ్డారు అని అంటే, ఆ త్యాగం ఏంటో అర్థమైంది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక్కరోజు కూడా ఫాస్టింగ్ ఎందుకు ఉండలేకపోతున్నాను తెలుసా? ఆయన త్యాగం అర్థం కాలేదు సార్. మనకు కావాల్సిందేంటి? కడుపే. ఈ కడుపు మార్చకూడదు. ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకు ఈ శరీరాన్ని లోపరుచుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఈ శరీరాన్ని పెంచాలి, ఆత్మీయతను ఏం చేయాలి? బలహీనపరచాలి. ఆత్మీయంగా బలంగా ఉండాలని మనకి ఇష్టం ఉండదు. ఈ శరీరాన్ని పెంచుకోవాలి, శరీర కోరికలను పెంచుకోవాలి, శరీర ఆశను పెంచుకోవాలి, నరకానికి డైరెక్ట్గా. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనే త్యాగం ఇంకా అర్థం కాలేదు. చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి, అంత చెప్పలేకపోయినా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఆయనకి ఎందుకు నలగొట్టాడు మీరు ఇప్పుడు చెప్పండి? ఇంతగా బాధ ఇచ్చడానికి, ఇంతగా ఇబ్బంది పెట్టడానికి, ఇంతగా నలగొట్టడానికి, ఇంతగా హింసించడానికి. అక్కడ మీకు చూపిస్తారు, అది ప్లే చేయడానికి నాకు టైం లేదు. కానీ ఒక చేతికి ఆ మేకు కొట్టిన తర్వాత ఇంకో చెయ్యి ఇలా చేస్తుంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన చెయ్యి పెట్టలేకపోతుంటే తాడు కట్టేసి గట్టిగా లాగేసి అక్కడ తీసుకొచ్చి కొడతా ఉంటే నిజంగా అది యాక్టింగే. కానీ నిజంగా చూసేవాళ్ళు ఎలా ఉంటుంది సార్? అది
అప్పుడు మళ్ళీ చూపిస్తుంటారు కదా, ఎంత ఎగ్జాక్ట్గా చేశారంటే ఆ తల్లి అలాగా చూస్తుండి, ఏ తల్లి అయినా అది చూసి తట్టుకోలేదు కదా. ఇవంతా ఎవరి కొరకంట కదా, మన కొరకే. కానీ దేని కొరకు అని కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 మాటలు మనం చదువుకుంటే ఇలాగూ ఉంటుంది. 15 మాటలు కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఏం చేశాడంట, మనకు ఒక పత్రము రుణముగా ఉందంట, అడ్డముగా ఉందంట. మీరు ఎప్పుడైనా అప్పు తీసుకుంటే ఏం చేస్తాం, మీకే బాగా తెలుసు, ఏం రాస్తాం, ఏం రాస్తాం సార్, రాస్తారు కదా. ఏమని, నువ్వు ఎంత తీసుకున్నావు, 2 లక్షలు తీసుకున్నాం, ఎంత వడ్డీ చెప్పండి, పర్లేదు, నేనేమనుకో, 5 రూపాయలు అండి, 5 రూపాయలు 10 అండి, 10 ఇస్తా, అమ్మ చెప్పట్లేదు, 10 కదా, 5 అంట, 5 3 రూపాయలా, మీరిచ్చేది ఎంత అనేసి కదమ్మా. ఇంకా అప్పు ఇచ్చుటలో ఇంకా రాలేదులేండి, అది తర్వాత రోజు. ఇది ఉన్నంత వరకు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇదే మనకు ఆధారం, నువ్వు తీసుకున్నావు అనడానికి ఇది ఆధారం. ఇదే కానిపోతే ఎప్పుడో నువ్వు ఇచ్చావు అంటారు కదా. సినిమాలు బాగా చూస్తారా, ఎవడు వస్తాడంట, బాకీ ఎప్పుడు తీరుస్తావు అని అడిగాడంట, బాగా ఇచ్చేస్తానులేండి అన్నాడు. అలా కుదరదు, నువ్వు ఎన్నిసార్లు తిప్పావు నాకు తెలుసు, కానీ ఎప్పుడు ఇస్తావు చెప్పు అని గట్టిగా నిలదీశాడు. సరే బ్రతిమలాడిన ఒప్పుకోవట్లేదు. అయితే సరే ఎంత ఇచ్చావు అంటే ఇంత ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చావు, ఎంత ఇచ్చాను, అయితే సాక్ష్యధారాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఏమీ లేదా, పోనీ ఎవరైనా చూసారా, ఏమీ లేదా, పోనీ ఏమన్నా రాసామా, ఏమీ లేదా, ఎవడరా నువ్వు అన్నాడట కదా. ఇప్పుడు నువ్వు బాకీ అనేది ఏది ఆధారం, ఇప్పుడు అప్పు గురించి మాట్లాడట్లేదు నేను. ఆడి దగ్గర నోటు ఉందంట, నీ నోటు ఇప్పుడు చదువుతారా, నీ నోటు ఆడి దగ్గర ఉందంట, ఒక పత్రం ఉందంట. నీవు వాడికి బాకీ అని, నువ్వు దోషి అని, నువ్వు పాపి అని ఒక పత్రాన్ని పెట్టుకున్నాడంట ఆయన. అది చూపిస్తున్నాడు, వాడు పాపిరా, వాడు దోషిరా, వాడు రుణస్థుడురా అని చూపిస్తున్నాడంట. ఇప్పుడు చదవండి. మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఏం చేశాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా అప్పు అయిపోయారండి, అది అప్పు తీర్చడానికి చాలా కష్టము, లేకపోతే నెలకి కట్టాలి ఇంత, అది అవ్వట్లేదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కట్టాలనే ప్రయత్నం చేస్తున్నాను కానీ కట్టలేకపోతున్నాను, ప్లీజ్ అయ్యా ఒక్క నెల నాకు టైం ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను అని బ్రతిమిలాడిన తర్వాత ఆ యజమానుడు, అయ్యా ఇంకా నువ్వు కట్టక్కర్లేదు, అన్నీ మాఫీ చేస్తాను అన్నారనుకోండి అండి.
ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటా, తర్వాత ఆడితో రేపటి నుంచి మాట్లాడవు, అంతేనా? 32వ కీర్తనలో అదే అన్నాడు. 32వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ, చదువుతారా? తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము. ఎవడు ధన్యుడు? ఎవడు పాపమైతే తుడిచివేయబడిందో, ఎవరు దోషమైతే తుడిచివేయబడిందో, ఎవరికైతే అడ్డముగా ఉన్న వ్రాతను యేసయ్య సిలువలో కార్చిన రక్తంతో తుడిచివేయబడిందో వాడు ధన్యుడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఒక ఉపమానం చెబుతూ ఏమన్నాడంటే, ఒక ఆయన ఏమో 1000 రూపాయలు బాకీ ఉన్నాడంట. ఆ బాకీ ఎన్నడో తీర్చలేని పరిస్థితిలో ఉండేటప్పుడు యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ బాకీ తీర్చలేనయ్యా, దయతో నన్ను మన్నించు అని వేడుకుంటే ఆ 1000 రూపాయలు ఏం చేశాడంట? క్షమించేశాడంట. క్షమించిన తర్వాత ఇడి చేసింది ఏంటంటే, వీడేమో 50 రూపాయలు అప్పు ఇచ్చాడంట ఒకడికి. ఏంటి? 50 రూపాయలు అప్పు ఇచ్చేస్తే వాడి దగ్గరికి వెళ్ళి ఫిల్ట్ పట్టుకొని ఇస్తావా చేస్తావా అని అంటున్నాడంట. ఎలాగుంటుంది యజమానికి? ఏమండి, కోపం ఉంటుందా? కోపం ఉంటుందా? ఇంతగా మేలు చేసిన దేవునికే ఇంకా తిరుగుబాటు చేసి బ్రతుకుతా ఉంటే యేసయ్య నిన్ను నన్ను ఏమంటాడు? సార్, మీకు ఇంతగా కోపం అనిపించింది కదా, 50 రూపాయలు కూడా క్షమించలేవురా నువ్వు? నీకు 1000 రూపాయలు క్షమించాడు కదా, 50 రూపాయలు క్షమించలే అని కోపం వచ్చేసింది కదా. దేవుడు ఇంతగా మన రుణమును వ్రాతను తుడిచివేసి తన కుమారుని నలగొట్టడానికి ఇష్టపడి నిన్ను విమోచించడానికే ఆయన సంతోషిస్తే ఇంకనూ 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 తనకు బాధ కలిగేటట్టు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏమంటాడు నిన్ను నన్ను? సార్ ఏమంటాడు? ఇంకా అక్కడ కొలసి రాసిన పత్రిక రాసిన మాట ఏంటంటే, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహాటముకు వేడుకకు కనపరచెను. అధికారులను ఏం చేశాడంట? ప్రధానులను అధికారులను నిరాయుధాలుగా చేశాడు. అంటే ఇంకా ఆయుధము లేకుండా చేసేసాడంట. ఒకటేమో రుణముగా ఉన్న పత్రాన్ని ఏం చేశాడు? తీసేశాడు. ఇప్పుడు ఒక పెన్ను గురించి మీరు యాడ్ చూస్తూ ఉంటాం కదా, చూసారా? ముసలాయన రేపు మాపు చచ్చిపోతాడు. ఇప్పటి వరకు ఎవరికి ఇంకా సంతకము పెట్టలేదు. కొడుకులు శత ప్రయత్నాలు చేశారు, చేసి తెచ్చారు, పేపర్ తెచ్చారు, డాడీ సంతకం పెట్టు అన్నాడు. అలాగా పెట్టేశాడు. పెట్టగానే చచ్చిపోయాడు. ఈలోగా టిక్ అని పడింది ఒక చుక్క. ఆ చుక్క పడగానే అయ్యింది, ఇప్పుడు చచ్చాడు. ఇదేమో చెరిగిపోయింది, ఇప్పుడు చల్లదు, ఏం చెయ్యాలి అని చెప్పి ఫలానా పెన్ను అనేసి ఆడిచ్చాడు. యేసు రక్తం ఇచ్చి. మనకి ఏదైతే అడ్డంగా ఉందని తిరుగుతున్నాడు కదా, రుణం ఉందని తిరుగుతున్నాడు కదా వాడు, యేసయ్య ఆయన సిలువలో కార్చిన రక్తంతో ఏం చేశాడంటే మొత్తం అంతా తుడిచేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏ అడ్డం మనకి, ఏ ఇంకా అపరాధము నిందను మోపడానికి అవకాశము లేదు. మొత్తం అంతా సిలువలో తుడిచివేయబడింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా ఆయుధాలు పట్టుకొని ఎవరైతే వస్తున్నారో, అధికారులు వస్తున్నారో, ఆ అధికారులను ఎలా చేశాడంటే నిరాయుధుడిగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక్క ఆయుధము కూడా లేకుండా చేశాడంట. అంత మాత్రమే కాకుండా అపవాది నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఆ అపవాది తలను సిలువలో చితగొట్టేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటేమో మనకి అడ్డంగా ఉన్నది,
తీసేశాడు. రెండోది ఏమో ఆ ఆయుధాలన్నీ తీసేసి నిరాయుధులుగా చేసేశాడు. మూడోది తన తలను చితగ్గొట్టేశాడు ఆ సిలువలో. ఇప్పుడు ఉండింది ఏంటి అని అంటే మొండి మాత్రమే, తోక మాత్రమే, యేసు రక్తమే ఏంటి. ఆ తోక ఇలాగ ఆడేస్తుంటే భయపడుతున్న దేవునికి స్తోత్రం. వాడు ఏం చేస్తున్నాడు? తోకతోనే కదా భయం పెడుతుంది. బుర్ర ఉందా? తల ఉందా అడిగి? మరి తల చిదిగిపోయింది సిలువలో అనేసే కదా మీరు పాడతారు. మరి తల చిదిగిపోయిన ఏ పామైనా నేను కుడతదా? కానీ ఆ తోక ఇలాగ ఆడిస్తుంటే అమ్మో పాము అనేసి పరిగెడతాం కదా. మరి అంతే, యేసు రక్తమే జై. అప్పటి నుంచి మొత్తుకునేది ఏంటంటే మనలో ఉన్నవాడు నిమ్మకాయకి మాత్రం, మిరపకాయకి మాత్రం యేసు రక్తమే చేయి. వచ్చేటప్పుడు ఒకటి కనబడిందండి అక్కడ. నేను ఆ రోజు వాక్యం చెప్పి వెళ్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ నిమ్మకాయ కనబడుతుంది. ఇప్పుడు నేనే వాక్యం చెప్పాను కదా, ఇప్పుడు సైడ్ అవ్వాలా దాటాలా? మీరే చెప్పండి. నేనే కదా ధైర్యంగా చెప్పేది. అప్పుడు అంటే రే నువ్వే కదరా చెప్పావు, నువ్వు సైడ్ అవుతున్నావేంటి? నాకు మనసు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా వాడికి ఆయుధము లేదు సార్, వాడికి నిరాయుధులుగా దేవుడు చేసేసాడు. ఇది ఎక్కడ జరిగిన కార్యము? సిలువలో జరిగిన కార్యం. మీరు ఇప్పుడు చూడండి అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 53లో మీరు ఈ మాట చదివి మనము ముగించుకుందాం. ఇప్పుడు 10వ వచనంలో మనమేమో అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని మనం చదువుకున్నాం కదా. 11వ వచనంలో ఏమని ఉంటుందంటే అతడు తనకు కలిగిన వేదన చూచి, అదేంటి సార్ ఏంటి అతడు అని అంటే ఎవరి గురించి? యేసయ్య గురించి. అతడు తనకు, అర్థమైందా? అతడు తనకు కలిగిన వేదనను బట్టి ఏడ్చిట. ఇప్పుడు చూశారు కదా, కొంతవరకు చూపించాను కదా. ఆ వేదనను బట్టి యేసయ్య అంట తృప్తి పొందేశాడంట. ఇది ఎట్టా అర్థం చేసుకుంటాం? ఇలా వేదన పడుతూ తృప్తి ఎవడైనా పొందుతాడా? అవునండి, ఇంకా ఏడుస్తాం కానీ ఆ వేదన పడి తృప్తి పొందేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇలా వ్రాయబడింది అని అంటే ఆయన వేదన పడ్డాడు కానీ అనేక మందిని విమోచించాడు. ఆయన నలగొట్టాడు పడ్డాడు కానీ అనేక మందిని నలిగిపోతున్న వాడు దేవుడు లేవనెత్తాడు. ఆయన మరణించాడు కానీ ఎవరు నరకానికి వెళ్ళకూడదని మరణమునకు లోనగు ఆ నరకం నుండి దేవుడు తప్పించేశాడు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజలకు ఆయన చేసిన కార్యములన్నీ గుర్తు చేసుకొని ఈ వేదనను బట్టి ఆయన సంతృప్తి పొందేశాడటండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకంటే ప్రేమ ఇంకేమైనా ఉంటుందా? అందుకే తల్లి అయినా కదా, తల్లి అయిన మరచునేమో చూడుముని, బాగా పాడతాం కదా. ప్రేమ అంటేనే తల్లి కదండి. తల్లి కంటే మించిన ప్రేమ ఇంకొకటి లేదు. తల్లి ప్రేమలో ఏ దోషము ఉండదు కదా. స్వార్థమైన ప్రేమతో తల్లి ప్రేమిస్తున్నాడు ఎవడైనా అనగలమా? అది ప్రేమ అంటేనే తల్లి, తల్లి అంటేనే ప్రేమ కదా. కానీ యేసయ్య దానికి భిన్నంగా మాట్లాడుతూ తల్లి కంటే మిన్నమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. కదా, తల్లి కన్నా మిన్నైన ప్రేమ. ఒకవేళ నిజమే తల్లి ప్రేమ వచ్చు, ప్రేమే తల్లి కావచ్చు, కానీ నలగగొట్టబడి సంతృప్తి చెందిన ప్రేమ ఏదైనా ఉందంటే నా యేసయ్య ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ గురించి ఊహకు అందని ప్రేమ, ఆయన ప్రేమను మనం ఊహించలేమండి. ఆయన ప్రేమను మనం ఊహించలేము, ఇంత అని చెప్పలేము. అది ఇంతే అని దానికి కొలత చూపించలేము. అది ఊహించలేని ప్రేమ ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే మీకు చెబుతాను. ఒక స్త్రీమూర్తి గర్భాన్ని ధరించిన తర్వాత తన ప్రసవ సమయములో
ఆమె పడిన వేదన ఇంతంతా కాదు, అది వర్ణించలేం. ఆ వేదన ఎప్పుడు అనుభవించి ఉండదు. అది జ్వరంలో కావచ్చు, ఇంకేవి ఏ ఇబ్బందిలో కావచ్చు, అంత వేదన అనుభవించి ఉండదు. ఓసారి నేను బయట ఉన్నాను, మా మరియా అదే మూడో అమ్మాయి ఇప్పుడు అన్నగ్రేస్ గురించి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే గబుక్కున వచ్చాను. వస్తే ముఖమేమో ఎర్రబారిపోయింది, ఏడుస్తూ ఉంది. ఇంకా ఏమి చెప్పుకోలేకపోతుంది, ఏడ్చేస్తుంది. తీసుకెళ్ళండి బాబా అని మాట్లాడుతూ ఉంది. ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా మాట్లాడడానికి కూడా అవకాశము లేదు. నా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు, వెంటనే ఫోన్ చేస్తే వచ్చాడు, తీసుకెళ్ళిన తర్వాత మొత్తానికి నార్మల్గా దేవుడు డెలివరీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంత వేదన పడి, ఇంత బాధపడి, ఇంత ఏడుస్తూ ఆ వేదన అనుభవిస్తూ కంటది. కానీ ఆ వేదన గుర్తు ఉంటుందా? రే ఇంత ఏడ్చాడు, ఇంత బాధపడతాడు అంటదా ఇప్పుడైనా తల్లి? ఏ తల్లి అయినా అంటదా? ఎందుకు తెలుసా? ఒక బిడ్డను సంపాదించాననే తృప్తి. ప్రైజ్ ది లార్డ్. ఆ వేదన అంతా ఏమవుద్ది? మర్చిపోద్ది. వీడిని చూసి రాత్రంతా బాధపడింది, రాత్రంతా ఏడ్చింది, రాత్రంతా కన్నీరు కార్చింది. ఈ పిల్లలు పుట్టాలంటే ఏమవ్వాలి? నొప్పి చిన్నగా ఉంటే అవ్వదంట. ఏమండాలి? ఏమాలి? ఆ నొప్పి రావడానికి, ఆ నొప్పి ఎక్కువ అవ్వడానికి, ఇంకా నువ్వు ఏడవడానికి, ఇంకా నువ్వు బాధపడడానికి ఏం పొడవాలి? అలా వేదన పడి కనిన తర్వాత కూడా ఆ వేదన గుర్తు ఉండదు, తృప్తిగా ఉండిపోద్ది. దేవునికి నా బాబే, నా బుజ్జి, నా కన్నా అంటేది కదా. సేమ్ దేవుడు ఎందుకు ఇంత నలగగొట్టబడి కూడా, ఆయన వేదన పడి కూడా ఎందుకు సంతృప్తి పొందాడు తెలుసా? నిన్ను విడిపించాడు కాబట్టి, నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి, నన్ను సంపాదించుకున్నాడు కాబట్టి, మరలా తన కుమారుడిగా మరలా స్వీకరించాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదని, నా పోలికలో సృజించబడిన ప్రతి ఒక్కరిని నేను విడిపించడానికి ఒక కార్యము జరిగించానని ఒక తృప్తి కలిగి ఉండిపోయాడటండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఏమో ఇతన్ని నలగొట్టడానికి ఇష్టపడ్డాడంట, ఇతడేమో నలిగిపోతూ కూడా తృప్తి పడిపోయాడంట. దేవునికి ఇష్టం. అంతకంటే ప్రేమ ఇంకేమన్నా? ఈ లోక ప్రేమ గురించి బిల్డింగ్లు దూకేయడం, నూయిలో దూకేయడం, సముద్రంలో దూకేయడం, ఏదో తాగేయడం, యేసు రక్తమే జై. ఆ ప్రేమలో ఏమి? నా యేసయ్య ప్రేమలో నిత్య జీవం ఉంది. నా యేసయ్య కొరకు ప్రాణ త్యాగం చేస్తే జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, హత సాక్షి జాబితాలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. పనికిరాని నా దాని గురించి కాదు, నా యేసయ్య ప్రేమను గురించి, నా యేసయ్య త్యాగాన్ని గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. అతనికి నలగగొట్టుటకు దేవునికి ఇష్టం. ఆయన శ్రమ నుండి కూడా సంతృప్తి చెందండి. ఎవరి కొరకు? నీ కొరకు. ఈరోజు ఒక తీర్మానంలోనికి రాగలిగితే, ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అనే తీర్మానంలోనికి రాగలిగితే